శ్రీమాత్రే నమః. సనాతన హైందవ ధర్మంలో కొండల్ని విద్య సాధించడం ద్వారా మన ఇంద్రియాల్ని నిగ్రహించవచ్చు. మానవుడికి భగవంతుడు ఇచ్చినటువంటి సర్వశక్తుల్ని కూడా తిరిగి పొందొచ్చని తెలియజేయడం జరుగుతుంది. ఈ కొండల్ని విద్యలో 5వ చక్రం విశుద్ధ చక్రం. ఇది గుండెకి గొంతుకి పైభాగంలో ఇది ఉంటుంది. ఈ చక్రాన్ని మనం ఉత్తేజపరచాలనుకున్నప్పుడు మాట మీద అదుపు, అంటే మనం మాట్లాడేటువంటి విషయాలు మృదువుగా ఉండడం, కఠిన స్వభావాన్ని తగ్గించుకోవడం వల్ల ఈ చక్రాన్ని మనం ఉత్తేజపరచవచ్చు. ఈ చక్రం ఉత్తేజం పొందినప్పుడు వాక్శుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది. మన మాట భవిష్యత్తుని నిర్ణయించే విధంగా మనకు శక్తులు సమకూరుతాయి. వాక్శుద్ధి అంటే మనం ఏది చెప్తే అది జరగడం, అలాగే జరగబోయేది మనకు తెలియడం. ఇటువంటి అద్భుతాలని ఈ 5వ చక్రాన్ని మనం ఉత్తేజపరచడం ద్వారా పొందవచ్చు. శ్రీమాత్రే నమః.